ధర్మేంద్ర ప్రధాన్ మాదిరిగానే డిఎస్సిలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాజీనామా చేయడంతో విద్యాశాఖను ప్రక్షాళించాలనే డిమాండ్తో ఈ నెల 28న వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటిది ఇప్పుడు రాష్ట్రంలో యువతంతా కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. సో అనేక అనుమానాలు అన్నీ వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేయలేదు, స్పందన ఉండదు. ప్రజలు లక్షలాది మంది విద్యార్థులు అలాగే యువత ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తు కోసం రాసినటువంటి పరీక్షలో ఈ రకంగా అవకతవకలు జరిగితే మా భవిష్యత్తు ఏమైపోతుంది అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యువతకి సమాధానం చెప్పేటువంటి నాదుడు ఈ ప్రభుత్వంలో లేడు. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలన్నటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వ్యక్తులే రాజీనామా చేసినప్పుడు ఈ వ్యక్తి ఎందుకు రాజీనామా చేయడం అనేటువంటిది ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఆ డిమాండ్తోనే రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి యోజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిచ్చింది. తప్పకుండా ఈ పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి చేసినటువంటి తప్పిదాలు దాని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేసినటువంటి తప్పిదానికి ఆయన తాలూకా రాజీనామాని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారా లోకేష్ని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.